దేశంలో రైలు పట్టాల మీదనే దుకాణాలు పెట్టి షాపింగ్లు చేసుకుంటా పరదాల గుడిసెలల్లో ఇరుకిరుకు సందులలో బతికే వీడియోలు చూసే ఉంటారు కదా. అట్లనే అయ్యేటట్టున్నది మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా. చూడండి ఎట్లా అయిపోయిందో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదనే పోరగాన్ల ఆటలు, నెత్తి దువ్వుడు, బట్టలు ఉతుకుడు, బాసన్లు దోముడు, షాపులు పెట్టి సరుకులు అమ్ముడు, వంట వార్పులు చేసుడు. ఇది రైల్వే ప్లాట్ఫామా లేకుంటే బస్తీ గల్లీలా? ఇది మన దేశంలో జరిగేదేనా లేకుంటే వేరే దేశం వీడియోలు తీసుకొచ్చి చూపిస్తున్నారా అని డౌట్ అని మనం పడకుండ్రి. ఇది మన ఢిల్లీ పురవీధులలోనే జరుగుతున్న ప్లాట్ఫామ్ కబ్జాలే. ఇంత ఘోరంగా తయారైంది మన ఆస్తినపురమే. ఆజాద్పూర్ రైల్వే స్టేషన్ లా ఇండ్లు లేనోళ్ళు, ఉండటానికి ఎక్కడ జాగలేనోళ్ళు భారతీయ పౌరులు ఏకంగా ప్లాట్ఫామ్ మీదనే ఇండ్లు కట్టుకున్నారు. మనం ఏం చేస్తారు పాపం, చేతి నిండా పని దొరకది, అక్షర జ్ఞానం ఉండదు, సర్కారు పట్టించుకోదు. రాజకీయ లీడర్లు ఇసొంటోళ్ళు ఎంతమంది ఎక్కువ ఉంటే అంత మంచిది అన్నట్టు వీళ్ళ బతుకులు బాగు చేసే ఉపాయాలు చేయరు. అది కాక ఓట్ల కోసం జనాల్ని ఎక్కువ మందిని కానుండ్రి అని అంటారు. కాబట్టే ఇట్లా తయారైంది దేశము. సర్కార్లు మారుతున్నాయి, లీడర్లు వేసుకునే బట్టలు మారుతున్నాయి, కానీ ఇట్లా ప్లాట్ఫామ్ల మీద ఇండ్లు కట్టుకొని బతికేటోళ్ళ జీవితాలు మాత్రం మారతలేవు. ఇంత ఘోరమైన పరిస్థితులల్లా దేశ ప్రపంచం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోతున్నది. ఈ వీడియోను చూసిన కొంతమంది మేధావులు రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, నిద్రపోతున్నదా అని అంటున్నారు తప్ప ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళ బాగు మాత్రం కోరతలేరు. కాబట్టి మన దేశం మరో థాయిలాండ్ దేశం తీరుగా కావద్దని కోరుకున్నాం. అంతే, ఎక్కువ మన చేతిలో ఏం లేదు. అవునా కాదా?